చిచి అటు కాదన్నయ్య ఇటు. కరెక్ట్. ఎప్పుడు మనం అడుగు ఆచి తూచి వేయాలి అని నువ్వే చెప్పావు కదా. ఎందుకు బందొస్తావు నువ్వు? ఎందుకు బందొస్తావు ఉన్నాను? ఇంక మధ్యన బాగా పొద్దున్న గడుపున 10 రూపాయలు తేలేకపోయావు. ఈ ముష్టి 3 రూపాయలకి నాకు గ్లాస్ సారా కూడా రాదు. చిన్నపిల్ల కొడతా నిన్ను కడితే నువ్వు ఊరుకుండా అందుకే చిన్న పిల్లలు పట్టుకుంటాను. మర్యాద చెప్తున్నాను. చిన్నపిల్ల నడుపురమ్మని చెప్పి పంపిస్తే రౌడీలు పెట్టినాను కొట్టిస్తావే నువ్వు. ఇంకా నిన్ను చెప్తా మళ్ళీ చంపుతారే. లేకపోతే చిన్నపిల్ల కొడతాడు తొక్కి నారదిస్తాని అనుకున్నావు. లేకపోతే చిన్నపిల్ల మీద చేసుకుంటాడు రాడు చంపేస్తాను. అడ్డమ్మ ఇంకేమనడులే. కూర్చో. నా బంగారు తల్లి. నాన్న నీ పేరేంటి? సరస్వతి. సరస్వత. ఏం చదువుతున్నావు? చదవట్లేదు. చదవట్లేదా? అయ్యో ఎవరు చదువుకోకపోయినా పర్లేదు కానీ సరస్వతి చదువుకోకపోతే ఎలా? ఇదిగో నువ్వు రేపటి నుంచి పని మానేసి బాగా చదువుకో. ఎందుకంటే మీరు పని పిల్లలు కాదమ్మా, పసిపిల్లలు. ఇదిగో నువ్వు బాగా చదువుకుని ఇందిరాగాంధీ మహాత్మా గాంధీ ఉన్నారుగా వాళ్ళంత పెద్దదానం అయిపోవాలి. సరేనా? ఆ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ కాకూడదు. ఇదిగో ఈ డబ్బులతోటి బ్రెడ్ తిని పాలు తాగి పుచ్చు. ఇదిగో ఈ డబ్బులతోటి రేపు పొద్దున ఇడ్లీలు తిని మళ్ళీ పాలు తాగేసాయి. ఎల్లుండి ఏం చేస్తావు? ఈ డబ్బులన్నీ నువ్వు ఉంచేసుకుని బాగా తిని బాగా చదువుకో. పని మనే. ఈ డబ్బులన్నీ ఇందులో దాచేసుకో. లేకపోతే ఆడు దొబ్బేస్తాడు. జాగ్రత్త దాచుకో. నా బంగారు తల్లి. ఇదిగో వాళ్ళు లెగిస్తే ఈ కర్ర తీసుకుని ఆ నెత్తి మీద డబేల్ మీద కొట్టి చచ్చిపోతాడు యాదవా. ఇళ్ళమ్మా ఇంకేం భయలేదు. ఎవడైనా సరే చిన్నపిల్లలు కొడితే మాత్రం నా గుండె మండిపోతాడా. 6 ఏళ్ల పిల్లలను చూస్తే ఎవరికైనా కాల్చాలనిపిస్తుందిరా. దాన్ని పట్టుకొని తుపాకీతో కాల్చేస్తారు. నా కొడుకులు దొరికితే చంపేస్తాను. ముక్కలు నరికి చంపేస్తాను. వాడిని చంపేస్తాను. నా భోగి మంటలో పాసామాలి తగలబెడతాడు శవాన్ని. లేకపోతే నా బంగారు తల్లిని చంపుతారా? చంపేస్తాను. వాడు వదిలిపెట్టు. చంపేస్తాను. నా బంగారు తల్లిని చంపేస్తాను. చంపేస్తాను. ఏంటి వేణు, బంగారు తల్లేంటి, చంపడం ఏంటి? ఏమైంది తనకి? లవ్ ఫెయిలియరా? ఓ రకంగా అలాంటిదే. పేరేంటి? లావణ్య. అందంగా ఉంటుందా? చాలా. ఏం చదువుకుంది? 2వ తరగతి. 2వ తరగతా? నా బంగారు అడుగు రా. ఏంట్రా మీ అమ్మ మా అమ్మ ఇటు వచ్చారు? ఏం చేసావు? ఏం చేసిందా? బడెగ్గొట్టి పొలాలెంట తిరుగుతూ పెత్తనాలు చేస్తుంది. నా బంగారం బడి మానేయటమా? మీ ఇష్టం మాట్లాడకండి. అసలు ఇవాళ స్కూల్ ఉండదు. అవును మామయ్య, స్కూల్ లేదు. ప్రామిస్. ఎందుకే లేదు? స్కూల్ తాళాలు పోయి ఉంటాయి. కాదు మామయ్య, మాస్టారే పోయారు. అయ్యో అయ్యో పాపం, నిన్న కూడా చూశాను, దుక్కలా ఉన్నాడే. వాళ్ళు కూడా అలాగే ఉన్నానమ్మా. అయితే మీరు ఇంకా చచ్చిపోలేదండి? ఇంకా లేదండి. మీరు చచ్చిపోమంటే చచ్చిపోతాను. అయితే నువ్వు కలగానే ఉంటావురా. చూసారా మాస్టారు దీన్ని?
బడికి వెళ్ళమంటే మీరు పోయారని చెప్పింది. అవును మీరెందుకు వచ్చారటు? మిమ్మల్ని పరామర్శిద్దామని వచ్చాను బాబు. ఏమైంది? మీ అమ్మగారు చచ్చిపోయారని చెప్పి నిన్న మధ్యాహ్నం స్కూల్ నుండి వచ్చేసి. ఆహా. ఏమా మీరు బాగానే ఉన్నారు కదా? ఆ, మా అమ్మని కూడా చంపేస్తావా నువ్వు? పాపం ఏడుస్తోంది. అన్ని మాయపోలుకురా నీకు. దా, దా, దా. అన్నయ్య, దాన్ని ఎప్పుడు నువ్వు వెనకేసుకొస్తున్నావు? గారాబో ఎక్కువైపోయింది. ఈ పిల్లని ఇంకా ఇక్కడే ఉంచితే వాళ్ళ మామయ్యలాగే తయారవుతుందమ్మా. చూడమ్మా, ఒకే వరలో 2 కత్తులు, ఒకే బోన్లో 2 పుళ్ళు ఉండొచ్చు కానీ ఒకే చూరు కింద వీళ్ళిద్దరూ మాత్రం ఉండకూడదమ్మా. ఉమ్. దా. నాకా? నెక్స్ట్ ఏం కల్పన? పప్పుచారు. ఓకే. సత్యం, ఉమ్. పక్కింటోళ్ళ మనవరాలను ఎప్పుడైనా చూసావట్రా? ఏమైంది దానికి? ఎప్పుడు చూసినా మమ్మీ డాడీ అని మొత్తం ఇంగ్లీషేనంట. ఉమ్. ఒక ముక్క కూడా తెలుగులో మాట్లాడదంట. దానికి బాధపడడం దేనికి? లాగిన ఎత్తిపోయి ఒక పీగామనుకో, దెబ్బకి తెలుగులో అమ్మా అని అరుస్తుంది. కర్మ. అన్నయ్య, ఉమ్. హైదరాబాద్ లో హ్మ్. మీ బావగారి ఫ్రెండ్ కి తెలిసిన ఓ పెద్ద స్కూల్ ఉందంట అన్నయ్య. ఈ వయసులో నీ చదివేంటి బావా? ఏం చేద్దామని? నాకు కాదు బావా, ఆ. మన లావణ్యకి చాలా మంచి స్కూల్ అంట, పైగా ఇంగ్లీష్ మీడియం అంట. అక్కడ సీట్ దొరకడం చాలా కష్టం అంట. ఏ అంత ఇరుగ్గా ఉంటుందా? అది కాదన్నయ్య, ఆ, చాలా పెద్ద స్కూలు. ఆ. అక్కడ ఆడుకోవడానికి గ్రౌండ్ ఉంది, చదువుకోవడానికి లైబ్రరీ ఉంది, ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. కానీ అక్కడ మామయ్య ఉండడుగా. ఆ, ఏం మాట్లాడవేంటి బావా? నాకు ఇష్టం లేదు. ఏంట్రా ఇష్టం లేదు? దాన్ని ఇక్కడ ఉంచితే పల్లెటూరు ముద్దులా తయారవుతుంది. అక్కడ పంపిస్తే బయట పుస్తకాలు మోస్తూ ఎద్దులా తయారవుద్ది. హ్మ్. దానికి ఇంగ్లీష్ రాకపోతే రేపు బయటికి వెళ్ళి ఎలా బతుకుతుంది బావా? నేను ఉండగా దానికి బయటికి వెళ్ళి బతకాల్సిన కర్మేంటి బావా? ఇక్కడ ఉన్నంత చదువుకుంటుంది. తర్వాత పేడ పిసుక్కుంటుందా? ప్రైవేట్ పెట్టిస్తాం. పెళ్ళెలా చేస్తాం? నాకున్న 100 ఎకరాలు కట్టంగా ఇస్తాం. అది కాదురా, ఇంక ఈ విషయం మీద ఎవరైనా డిస్కషన్ పెడితే తోలు తీస్తాం. సొంత నా తల్లే. మొండోడు. అన్ని విడి బాపోలికలే, ఎవరిని మాట్లాడినవాడు. ఏంటి మామయ్యని తిడుతున్నా? ఏ నా కొడుకు నేను తిట్టుకోకూడదా? షట్ అప్. వరే వా, నా బంగారం. ఇంత ఇదిగా ఇంగ్లీష్ మాట్లాడిస్తుండే ఇంకా కాన్వెంట్ దేనికే? అది కాదన్నయ్య, ఉమ్, ఆ కాన్వెంట్ మంచిదంటావు. అయితే ఓ పని చేద్దాం. నువ్వు మరింత ఇదిగా చెప్తున్నావు కాబట్టి, బావకు తెలిసిన వాళ్ళ స్కూల్ అంటున్నావు కాబట్టి, మీ ఆయనతో చెప్పి ఆ స్కూల్ ఏదో మనలో పెట్టుకోమను. ఎంత ఖర్చుని ఇచ్చేద్దాం. దా, దా. హ్మ్. మామయ్య, ఏంట్రా పోనీ మనం హైదరాబాద్ వెళ్ళి స్కూల్లో చేరిపోదామా? ఇప్పుడు ఈ ఐడియా నీకెందుకు వచ్చిందిరా? అమ్మ ఏడుస్తుంది కదా పాపం. నువ్వు వెళ్ళిపోతే మరి నేను ఏడుస్తాను కదా పాపం. అలా నిజంగా ఉండిపోన్లే. ఓ వారం రోజులు ఉండి చాయ్నా, ట్యాంక్ బ్యాండ్, బుద్ధుడు బొమ్మ అన్ని చూసేశాక ఎవరైనా టీచర్ని పట్టుకొని గట్టిగా కొరికేస్తా. దాంతో వాళ్ళే మాకి పిల్లొద్దు బాబోయ్ అని పంపించేస్తారు. తప్పమ్మా, అలా చేయకూడదు. జూ పార్క్ కూడా చూసి ఆ తర్వాత కొరికాయి. ఎక్స్క్యూజ్ మీ, ఎంతమంది జాయిన్ అవుతున్నారు? నేనే. ఒక్కరి కోసం ఇంతమందా? అందరూ ఈవిడలాగా అమ్మ బాబులు అక్కడ ఉంటారా ఏంటి? ఆవిడతో గొడవ ఎందుకన్నయ్య? అన్నయ్య స్కూల్ ఎంత మంచి స్కూల్ తెలుసా? దీంట్లో చదివిన వాళ్ళు పెద్ద పెద్ద ఇంజనీర్లు, పెద్ద పెద్ద డాక్టర్లు అయినరు. చదవనోళ్ళు ఇగో ఇలా టీచర్లు అయిపోయారు. వాట్స్ యువర్ నేమ్? లావణ్య. ఇంగ్లీష్ తెగ అదరగొట్టేస్తుంది. ఇంగ్లీష్ లో మాట్లాడింది ఆవిడ, మన బుజ్జి కాదు. ఏం చదువుతున్నావు? సెకండ్ క్లాస్. 6 6 హౌ మచ్? ఆర్ఆర్లు ఎంత? 20. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. శభాష్, చూసావా లోపల ఎలా అదరగొట్టేసిందో? అందరూ కొట్టిందా? ఆర్ఆర్లు ఎంత అంటే 20 అని చెప్పింది. 2వ క్లాస్ నుంచి తీసి ఎల్కేజీలో తోస్తారు. ఏడు సరే. సీట్ ఇచ్చారా? ఇచ్చారమ్మా, ఏకంగా సోఫానే ఇచ్చారు. 2వ క్లాస్ అమ్మాయి LKG లో జాయిన్ అవ్వమన్నారు. అనుకున్నా. ఇదిగో
వాళ్ళని వీళ్ళని కాదు ఏకంగా దీన్ని పే కొరికే పీడ వదిలిపోతాం. సరే. బావా ఆ. వెంటనే హాస్టల్లో జాయిన్ చేసేద్దామా? ఏంటి కంగారు, కాస్త ఊరు చూడనేవా? లవణ్య జాగ్రత్త. మామయ్య ఇంకా గట్టిగా ఓకే. సలాం సార్. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్, రండి. ఏంటి ఎంతమంది ఉన్నారు? హైదరాబాద్లో గండ్లకి ఇంత డిమాండ్ పెరిగిందా? ఏదో సార్, నేనే నలుగురిని ఎంకరేజ్ చేస్తున్నాను. ఖాళీగా ఉండకుండా ఒకళ్ళొకళ్ళు కాల్చుకుంటూ ఉంటారని. ఈ మధ్య స్టూడెంట్స్ కూడా డ్రగ్స్ కంటే గన్సే ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు సార్. ఓ ఆ? వాడెవడు? వణక్కం సార్. రంజన్ ముదుగుళే శ్రీలంక నుంచి వచ్చాడు సార్. .35 మ్యాగ్నమ్ కొలంబియా నుంచి వచ్చింది. ఇదిలే ఎన్ఐఆర్కి సార్. 5-inch బ్యారెల్, స్ట్రైట్ ఫిల్లింగ్, సింగిల్ హ్యాండ్ గ్రిప్, 900 జూమ్. కాండమ్ ప్యాకెట్ క్యారీ చేసినంత ఈజీగా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇది అల్లా గన్నుల్లో ఉండేదేగా. దీనికో స్పెషాలిటీ ఉంది రంజన్. కదిలే టార్గెట్ని కాల్చడం కొంచెం కష్టం. ఈ గన్తో అయితే చాలా ఈజీ. అర్థం కాలేదా? మూవ్. ఆ పిల్లని చూసారా? ఫర్ ఎగ్జాంపుల్ అదే టార్గెట్ అనుకుందాం. ఇప్పుడు దాన్ని లాక్ చేద్దాం. నౌ ఇట్స్ లాక్. సి, చూడండి. వీడియో గేమ్లా ఉంది. ఇట్స్ నాట్ అ గేమ్ అండ్ దిస్ ఇస్ నాట్ అ టాయ్. నమ్మట్లేదా? వాట్, యూ డోంట్ బిలీవ్ దిస్? లావణ్య, అమ్మా, అమ్మా, రే, రక్తం వస్తుందా? సౌండ్ చాలా తక్కువ కదా, లైబ్రరీలో కూడా వాడుకోవచ్చు. రేట్ తగ్గుద్దు రామకోటి. సార్, అమెరికా నుంచి బోల్డ్ అంత మందికి లంచాలు ఇచ్చి తెచ్చాం. సార్, ఆ పిల్ల ఇంత చిన్న విషయానికి అప్సెట్ అయిపోతే ఎలా రామకోటి? అయినా ఆ పిల్ల ఎందుకు ఉండాలి అక్కడ? ఏ కుక్క పిల్ల ఉండొచ్చుగా. దాన్ని కర్మ అంటారు రామకోటి. దాన్ని ఎవరు తప్పించలేరు. అయినా మనం కలిసి చచ్చిపోతుంది ఆ పాప, చావదు. రీసెంట్గా భగవద్గీత చదువుతున్నానయ్యా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అందులో ఇలాంటి వాటికి సంబంధించి ఏదో ఒక లైన్ ఉండాలి. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః, సంథింగ్ లైక్ దాట్. అంటే ఆత్మను మనం కత్తితో కొయ్యలేం, నీటిలో తడపలేం, రివాల్వర్తో కాల్చలేం. మీన్స్ ఆ పిల్ల చావలేదు, శరీరం వదిలేసిందంతే. సరిగ్గా చూడు, ఆత్మ ఇంకా ఉయ్యాల ఊగుతూనే ఉంది. ఉంటాను సార్. బాడీ తీయించే అస్గర్, ఆత్మలా శరీరం ఫ్రెష్గా ఉండదు కదా, వాసన వచ్చేస్తుంది. అవన్నీ నేను చూసుకుంటాను సార్. అరే, పాప చనిపోయి చాలాసేపు అయిందయ్యా.
ఏదో రాయి తగిలినట్టుగా ఉంది. బుల్లెట్ తగిలింది. డాక్టర్ ప్లీజ్. ఏంటిది? డబ్బు. ఎందుకు? హే, అనవసరం నేనే ఉయ్యాల దగ్గర తీసుకువెళ్ళారా, లేకపోతే ఇలా జరుగుతుంది కాదు. చాలా పొరపాటు చేశాను. నువ్వే కంగారు పెడితేలా? ఏం పర్లేదన్యా, ఇంకో గంటలో నవ్వుతూ నడుచుకుంటూ వస్తా చూడు. మా వాళ్లే కాల్చారు. కుక్క పిల్లని కాలుద్దామనుకుంటే మధ్యలో ఈ చిన్న పిల్లడు వచ్చింది. అసలు నేను లోపలికి ఎవరు అలౌ చేశారు? హ? ఇవి 5 lakhs. డాక్టర్, ఇవి తీసుకుంటే నీకిస్తా, లేకుంటే నిన్ను చంపి ఈ ఏరియా సీఐకి ఇస్తా. ఇది పోలీస్ కేసు, నేనేం చేయలేను. చేయగలవు. దెబ్బ తగిలింది, ఆపరేషన్ చేయాలని చెప్పు. ఓ గంట డ్రామా ఆడి చేస్తుంటే పోయిందని చెప్పు. డాక్టర్ ఎలా ఉంది? మరేం పర్వాలేదు కదా? తలకి గాయం కావడం వల్ల బ్రెయిన్ హ్యామరేజ్, అదే బ్లడ్ క్లాట్ అయింది. అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయండి డాక్టర్, ఎంత ఖర్చు పర్వాలేదు. మాకు ఉన్నదంతా అమ్మి తీసుకొస్తాను. ప్లీజ్ మీరు దండం పెడతాను. అలాగే అలాగే, పేపర్స్ పంపిస్తాను, సైన్ చేయండి. అలాగే. సైన్ చేయండి. ఎందుకురా ఇది? ఏం లేదు బావా, ఆపరేషన్ జరుగుతున్నప్పుడు పొరపాటున ఏదైనా జరిగితే వాళ్ళది బాధ్యత కాదని. ఏంట్రా? ఏం జరగదన్యా, ఈ ఉట్టి ఫార్మాలిటీస్ అంతే. నువ్వు సంతకం పెట్టు బావా. హలో, అయిపోయింది. మెహందీకి వస్తున్నాను. డాక్టర్ గారు. డాక్టర్ గారు పాపం చూడొచ్చా? ఐఎమ్ సారీ, చేయి దాటిపోయింది. లావణ్య చనిపోయిన విషయాన్ని రోజులు గడిచే కొద్దీ మెల్లగా అందరూ మర్చిపోయారు, ఒక్క అన్నయ్య తప్ప. వాడిని భోజనానికి పిలువమ్మా, వెళ్ళు. అన్నయ్య, ఇన్నాళ్ళైనా ఇంకా తాన్నే తలుచుకుంటూ కూర్చుంటే ఎలా? నాకు మర్చిపోవాలని ఉందమ్మా, కానీ ఎలాగో తెలియట్లేదు. ఏంటత్తయ్య బాగున్నారా? రారా సాయి, బాగున్నావా? బాగున్నాను. విగ్రహం పని మొత్తం పూర్తయిపోయింది కదా అత్తయ్య, ఇంకా పూజలు మొదలెట్లేదే? పాప పోయి 10 నెలలే కదరా అయింది. సంవత్సరికం కాకుండా ఇలాంటివేవి చేయకూడదు. ఇంకేంట్రా, దీనికి ఎలా ఉంది? బానే ఉంది అత్తయ్య. ఇదిగో పెద్ద ఆపరేషన్ చేశారు కదా, గండం గడిచింది. ఆహా, అసలు ఏమైందిరా? ఆ తల్లో గడ్డుందట అత్తయ్య. ఆహా. నమస్కారం అండి. బాగున్నావా? బాగున్నాను. పెద్ద తిరుపతికి వెళ్ళొచ్చావా? లేదత్తయ్య, పాపని డిశ్చార్జ్ చేయగానే ఆంజనేయ స్వామి దగ్గర తీసుకొస్తానని మొక్కుకున్నాను. గుండు కొట్టించావేంటి? తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాలి కదా అత్తయ్య. మా లావణ్యకి చేసినప్పుడు తీలేదురా. మీరు ఊరుకోండి అత్తయ్య, మరీను తలకి ఆపరేషన్ అంటే జుట్టు తీసేయాల్సిందే. నిజమా? ఆ జుట్టు తీయకుండా తలకి ఎలా ఆపరేషన్ చేస్తారా అత్తయ్య? భలే వాళ్ళే మీరు. ఆడెవడో మీ దగ్గర డబ్బు లాగేయడానికి అబద్ధాలు చెప్పుంటాడు. ఏంట్రా? అవునత్త, ఈ మధ్య ఏం జరుగుతుందో తెలుసా? ఈ డాక్టర్లు ఉన్నారే, ఆల్రెడీ చనిపోయిన వాళ్ళకు కూడా ఆపరేషన్లు చేయాలని చెప్పేసి మన దగ్గర డబ్బు లాగేస్తా ఉంటారు. మీరేమో అందరు నమ్మేస్తారు. అదేంట్రా అలా వెళ్ళిపోతున్నావు? ఏంటి?
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నీకు దండం పెడుతున్నాను, కానీ ఒక్కసారి కూడా నిన్నేమీ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నాను. ఆనాడు లంకలో ఉన్న సీతమని రాముడు వెతుకుతూ ఉంటే నిజం చెప్పి సాయం చేశావు. ఈ రోజున ఈ లోకంలో లేని నా పాప గురించి నిజం వెతుకుతున్నాను. నాకు సాయం వద్దు, న్యాయం చేయి. జై చిరంజీవ. ప్లీజ్ సిడా. పెయిన్ ఎక్కడా? ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి? 10 నెలల నుంచి. ఇన్నాళ్ళు ఎందుకు వదిలేశారు? ఎవరిని పట్టుకోవాలో తెలియక. ప్లీజ్ ఇలా రండి. ఊపిరి గట్టిగా పీలుస్తూ ఉండండి. బరువులు ఎత్తేటప్పుడు ఏమైనా చేయలాగుతోందా? లేదు. పిడికిలు ఇలా గట్టిగా బిగించండి. ఎవరు మీరు? గుర్తుకు రావట్లేదా? బాగా చూడు. సరిగ్గా 10 నెలల క్రితం ఇవే చేతులతో దండం పెట్టి బతిమాలాను, మా పాపను బతికించండి అని. మిస్టర్, ఇవే చేతులతో నిన్ను చంపేలా చెయ్యొద్దు. చెప్పు, లావణ్య ఎలా చచ్చిపోయింది? నిజంగా తలకి దెబ్బ తగిలి చనిపోయిందా, లేక నీకు జాతకాగా చంపేశావా? లేదు. మరైతే ఎలా చచ్చిపోయింది చెప్పు. ఎవరు తుపాకీతో కాల్చారు. పాప తనలో బుల్లెట్ ఉంది. నా దగ్గర తీసుకొచ్చేసరికి పాప చనిపోయింది. అయితే ఆ రోజు ఎందుకు అబద్ధం చెప్పావు? లేకపోతే వాడు నన్ను చంపేస్తాను బెదిరించాడు. చంపేస్తా? అవును, వాడిచ్చిన డబ్బు కూడా నేను ముట్టుకోలేదు. ఎవడు ఎవడు నేను బెదిరించింది? పేరు తెలియదు. ఎక్కడ ఉంటాడు? ఫోన్లో మాత్రం మెహందీ అని చెప్పాడు. చంపేస్తాను, ఆడిని చంపేస్తాను. అన్నయ్య ఎంత మంచోడు అంత ముండోడు. లావణ్యం చంపిన వాళ్ళు వదిలిపెట్టాడు.